హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా ఊరి దుర్గమ్మకు ఓడి బియ్యం వేయడం జరిగింది. మీ వైపు ఎలా వస్తారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కొక్క వైపు ఒక్కొక్క తిరిగా ఓడి బియ్యం పోస్తారు. మేము ప్రస్తుతానికి ఓడి బియ్యం ఎలా పోసుకుంటాం, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల వీడియో మొత్తం తీయలేకపోయినాం. అర్థం చేసుకోవాలి మీరే. నాకు తెలిసిన వరకు కనకదుర్గమ్మ ఎంత పవర్ఫుల్ దేవతనో మీకు ఇప్పుడు తెలుసు. ఆమెను మొక్కి కొని ఏదైనా చేస్తే కన్ఫామ్ అవుతుందని ఓ నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు అంతే నమ్మకంతో ఉంటున్నాం. ఆదిశక్తి పరాశక్తి, కానీ ఆమె నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయదు. నాకు తెలిసి మీరు ఎంతమంది అమ్మవారిని నమ్ముకుంటారో, ఎంతమంది అమ్మవారిపై ఒక ధీమాతో ఉంటారో కామెంట్ చేయండి. ఎవరినేమో కానీ ఆదిశక్తిని నమ్మి మనం అడుగు బయట పెడితే కామంటూ ఏముండదు నాకు తెలిసిన వరకు. కానీ ఇంత మహిమగల తల్లి, అసలు మనం చేసే ప్రతి పనిలో తనని అమ్మవారిని తలుసుకుంటే ప్రతి విజయం మనకు వర్తిస్తుంది. మన కాళ్ళ దగ్గరికి పంపిస్తుంది ఆ విజయాన్ని. ఏంటంటే అమ్మవారు పంపుతుంది, కానీ కొందరు మనుషుల వల్ల అలాంటివి చాలా కోల్పోతున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్కటి మనం సాధించాలంటే అమ్మవారిని గట్టిగా నమ్ముకోండి. కనకదుర్గమ్మ వారు అక్కడ నుండి బడేల్ మైసమ్మ, బిడల్ మైసమ్మ అంటారు. నాకు అమ్మవారి పేరు ఖచ్చితంగా తెలియదు, కానీ అమ్మవారు తోడుగా ఉంటుంది. మనం ఇప్పుడు అమ్మవారు నీసు తింటుంది అది ఇది అనుకుంటారు, కానీ మనం కోసేది అమ్మవారికి కాదు, యాటలు కోస్తారు అది అంటారు కదా. చాలా వరకు విలేజ్లలో దుర్గమ్మ పండుగ చేస్తే యాటలు కోస్తారు ప్రతి ఒక్కరు, కానీ అది కోసేది దుర్గమ్మ కాదు, పోతురాజన్నకు బడెల మైసమ్మకి ఈ రెండింటికే కోస్తారు. కానీ మనం బ్రహ్మపడి దుర్గమ్మకి ఆటను కోస్తున్నాం, దుర్గమ్మకి ఇస్తున్నాం అనుకుంటాం. ఏదో కానీ దుర్గమ్మ నీసు తినదు, నీసు ఆహ్వాదించదు దేవత. ఒకసారి మైసమ్మ పోతరాజన్న కోసమే ఈ ఆటలు తెంపుడు తప్ప, తమ్ముడు పోతరాజు కోసమే తప్ప దుర్గమ్మ అస్సలే నీసు తినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, ఎందుకంటే చాలా మంది తెలియక దుర్గమ్మ కోసం ఆటల కోసం దుర్గమ్మనే అని కొంచెం బ్రహ్మపడకండి, ఓకేనా. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ వైపు ఎలా ఓడి బియ్యం పోస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే మేము మా మ్యారేజ్ కాకముందు నేను మొక్కుకున్నా ఇట్లా పోస్తాను, నా మ్యారేజ్ కాకముందు మొక్కుకున్నా పోస్తాను, కానీ నా మ్యారేజ్లో సెట్ కాలేదు, పోయలేదు. కొన్ని కారణాల వల్ల ఒక్కరినే కష్టపడడం వల్ల నాకు ఎవరు నా పెళ్ళిలో సాగలేదు, నేను పోయలేకపోయినా. ఎప్పటికున్న అమ్మవారి కోరికను ఎప్పుడు పెండింగ్లో పెడితే ఆ బాధలు మనకే అనుభవిస్తాం తప్ప అమ్మవారికి ఏం కాదు. ఎందుకంటే మనం కోరిక నెరవేర్చుతా అనుకున్నప్పుడే ఆ కోరిక మొక్కుకోవాలి. ఇంత కష్టం వచ్చినా మొక్కిన కోరిక ఎలానైనా అప్పు తెచ్చైనా నెరవేర్చాలి. ఎందుకంటే మన మనస్ఫూర్తిగా మొక్కిన కోరిక కాబట్టి అంతే, ఇది కూడా అంతే. నేను మొక్కిన నెరవేర్చలేకపోయినా కొన్ని కష్టాలు అనుభవించిన లాస్ట్ ఫైనల్ అమ్మవారి మొక్కును నెరవేర్చడానికి ఎంతో కష్టపడ్డా. అంటే డబ్బుల విషయం కాదు, అన్నీ ఫేస్ చేసిన కొన్ని కారణాల వల్ల పెళ్ళి నెరవేర్చిన కోరిక పెళ్ళి రోజు సెట్ అయినది అంతే. అది మనం అనుకుంటే కాదు, దేవుడు అనుకుంటే మనం అది అవుతుంది. ఎంతోమంది అంటారు మనం అనుకుంటే మనం అనుకుంటేనే చేస్తూ ఉంటారు. దేవుడు అనుగ్రహం లేదు, మనం వాటికైనా బయట అందులో ఏం కావాలన్నా, ఏం ఇవ్వాలన్నా, ఏమన్నా పెట్టాలన్నా, ఏమన్నా తినాలన్నా
ఏ ఊళ్ళన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఏ దేవుడైనా కానీ వారి అనుగ్రహం ఉంటేనే మనం కాలు బయట పెట్టగలరు. మన దేవాలయంలో మన ఇంటి పక్కకున్న దేవాలయంలో అడుగు పెట్టాలన్నా కూడా వాళ్ళ అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే అంతే, దేవుని అనుగ్రహం లేని గుళ్ళు చిన్న గాలి కూడా రాలేదు. మనం ఎలా పోతాం? అంతే, ఎన్నో ఉంటాయి. చేసేది 500,000 ఖర్చు, కానీ ఆ మొక్కు అనేది నెరవేరిస్తే అమ్మవారికి సంతోషం, మనకి సంతోషం. ఓకేనా? మీ వైపు ఎలా పోస్తారో కామెంట్ చేయండి. మా వైపు అయితే ఇలా పోస్తారు. వివరించనీకి ఎందుకంటే బియ్యం కుడక ఏమేమి కావాలంటే బియ్యం కుడక, జాకెట్ ముక్కలు, చీర అంటారు. మేము పూలదండ తీసుకున్నాం. పొడి బియ్యం ఎలా పోస్తారు జాకెట్ ముక్కల, మీరు ఎలా పోస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఉన్నది. ఒకసారి పెట్టి 5 సార్లు ఇట్లా అది కుడికెళ్ళి పెట్టు. మైసమ్మ కుడికిలో పెట్టు. ఇల్లు పెట్టట్లే. ఒకసారి పట్టుకొని వెళ్తాను. తల్లి మంచిగా అనుకునేటట్టుగా అయితే ఆవసతో వచ్చి బియ్యం పొత్తు తల్లి కానుక మంచిగా నెల అయితే పోయి ఆ తల్లికి ఇవ్వాలి. నువ్వు పెట్టు లాస్ట్ ఇవి తీసుకొని ఆ తల్లికి కొబ్బరికాయ పోతలింగాల కాడ అన్నీ 2 కొట్టట్టున్నారు.
ఫైనల్లీ మేము సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ఎన్నో రోజుల కోరిక నెరవేరిందని నాకు సంతోషంగా ఉంది. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంకిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. మీ వైపు ఎలా ఓడివిఎం పోస్తారో కామెంట్ చేయండి, మా పూర్తి వీడియో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.